ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఎన్డీఏ కూటమి రాష్ట్రాల బడ్జెట్ లెక్కనే ఉంది. ఇది పూర్తిగా ఇలా దేశ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా నిరాశపరిచి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇలా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తప్ప అని తెలంగాణ పట్ల ఒక్క కేటాయింపుల పట్ల కూడా ప్రధాని స్పందించకపోవడం, అదేవిధంగా విభజన కేటాయింపులకు సంబంధించి దాన్ని కూడా మంజూరు చేయకపోవడం సిగ్గుచేటు. ఇలా తెలంగాణ విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణకు జిల్లాకు నవోదయ పాఠశాల, కేంద్ర విశ్వవిద్యాలయం, IIIT, IIM లాంటి అనేక విద్యా సంస్థలు రావాలని విభజన చట్టం చెప్తా ఉన్నా ఇలా మూడవసారి అధికారంకి వచ్చిన మోడీ ఈసారి బడ్జెట్ కేటాయింపులోనైనా ఈ విభజన హామీ చట్టాలు అమలు చేస్తారని భావిస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన హామీ చట్టాలు అమలు కట్టుబడి ఉన్నామంటారు తప్ప కేంద్రం కానీ తెలంగాణ విభజన హామీ చట్టంపై ఊసే లేదు. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి 6 బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఇలా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఎలాంటి కేటాయింపు జరగలేదు. ఇలా మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా? తెలంగాణ రాష్ట్రం పట్ల నిధుల కేటాయింపు పట్ల, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి విద్యా సంస్థల కేటాయింపు పట్ల ఎందుకు అలసత్యం, నిర్లక్ష్యం వహిస్తామని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇలా కక్ష పూర్తిగా తెలంగాణ పట్ల వ్యవహరిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను తాను కలుపుకొని తెలంగాణ రాష్ట్రం పట్ల మోడీ వ్యవస్థ తీరుపై తప్పకుండా ప్రశ్నిస్తాం. తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీలను నిధుల పట్ల ఎందుకు స్పందించరు, తెలంగాణకి ఎందుకు కేటాయింపులు జరగడంలో మీరు మాట్లాడలేదని చెప్పి తప్పకుండా వారిని ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో విద్యారంగానికి 10% నిధులు కేటాయించకుండా కేవలం 2%, 3%, 4% నిధులు కేటాయించి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి దేశంలోని విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. అంటే మోడీ మూడవసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్న తరుణంలో కూడా పాత పద్ధతిలోనే విద్యారంగానికి నిధులు కేటాయించి భారతదేశంలో ఉన్న విద్యార్థులకు, విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి విద్యా సంస్థల గురించి ప్రస్తావన లేదు. అంటే తెలంగాణ రావాల్సిన హక్కుల గురించి, తెలంగాణ రావాల్సినటువంటి విద్యా సంస్థలు ఏదైతే గిరిజన యూనివర్సిటీ, అదేవిధంగా IIIT, మెడికల్ కళాశాల లాంటి ఇటువంటి విద్యా సంస్థలు నెలకొల్పాలని చెప్పేసి విభజన హామీ చట్టంలో స్పష్టంగా చెబుతున్నా కూడా 10 సంవత్సరాల తరుణం, 10 సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు దానిపైన ప్రస్తావన లేదు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచిన తరుణంలో ఈ యొక్క 8 మంది బీజేపీ ఎంపీలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో తెలంగాణ రావాల్సినటువంటి నిధుల గురించి, తెలంగాణ రాష్ట్ర విద్యా సంస్థల గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకోవడం వల్ల చాలా అన్యాయమైన విషయం సంబంధించి. అంటే ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసము, యువకుల కోసం, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడాల్సిన బీజేపీ ఎంపీలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిన కూడా చూస్తూ ఉండిపోయారు తప్ప ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు భయపడి ఆ రాష్ట్రానికి సంబంధించి అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి దేశానికి అత్యధిక పన్నుల రూపంలో చెల్లించినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తా ఉన్నారు, దక్షిణాది రాష్ట్రంలో విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆలోచన చేయాల్సిన ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో విద్యారంగానికి 10% నిధులు కేటాయించాల్సిందే. ఈ నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊగడం చేసేటటువంటి బడ్జెట్ తప్ప ఇది ఎక్కడ కూడా తెలంగాణ విద్యాలయాలు కానీ, భారతదేశ విద్యాలయాలు కానీ ఎక్కడ ఇట్లా న్యాయం చేకూర్చే విధంగా ఎక్కడ లేదు. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మరలా ఆలోచన చేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించే విధంగా చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.